తిప్పర్తి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని తాలు పేరుతో అడ్డగోలుగా కోత విధిస్తున్నారని రైతులు ఆవేదన చెందారు. ఈ మేరకు తిప్పర్తిలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. తిప్పర్తి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని తాలు పేరుతో అడ్డగోలుగా కోత విధించడాన్ని నిరసిస్తూ రైతులు తిప్పర్తిలో రాస్తారోకో నిర్వహించారు. రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చంద్రం ఫౌండేషన్ చైర్మన్ తండు సైదులు గౌడ్, వ్యవసాయ కార్మిక సంఘాలు నిలిచారు. నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి, తిప్పర్తి ఎంఆర్ఓ రాచకొండ రామకృష్ణ, తిప్పర్తి ఎస్ఐ శంకర్ హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంటాలు పెట్టకుండా నిర్లక్ష్యం చేయడంతో తాలు పేరుతో రైతులు నష్టపోతున్నారని, రైతుకు ధాన్యాన్ని బేషరతుగా కొనుగోలు చేయాలని, లేకపోతే రైతులందరితో కలిసి భారీ ఎత్తున రాస్తారోకో చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మన్నం భిక్షం, రైతు సంఘం మండల అధ్యక్షుడు కంది దామోదర్ రెడ్డి, దొంగరి వెంకన్న, ఏర్పుల లింగయ్య, మర్రిపులేందర్, జానయ్య, సంజీవరెడ్డి, శ్రీనివాసరెడ్డి, జక్కలి కాటమరాజు, కట్టరామరెడ్డి, కాటపల్లి జానయ్య గౌడ్, వల్లపరెడ్డి పెద్దిరెడ్డి, గోలి నర్సిరెడ్డి, వల్లపరెడ్డి వెంకటరెడ్డి, సత్యరెడ్డి, గుర్రం శ్రీనివాసరెడ్డి, గోలి సత్యరెడ్డి, పాల్వాయి సంజీవరెడ్డి, తోట సత్యరెడ్డి, రైతులు, మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో సుమారు నెల 20 రోజుల నుంచి ఒక సుమారు 50-60 వేల క్వింటాల ధాన్యం మరి ఇక్కడ నిల్వ ఉండడం జరిగింది. మరి నామమాత్రంగా ఓపెన్ చేసుకొని ఒక 20 లారీల కంటే ఎక్కువ కూడా కొనుగోలు చేయలేదు. మరి ఏంటి పరిస్థితి అంటే రైతుల ఒడ్లల్లో తాలున్నది. మరి ఇక్కడ వీళ్ళు కట్ చేయడం, మన మిల్లు దగ్గర పోతే 4-5 రోజులు లారీలు అక్కడ ఆగి సుమారు ఒక క్వింటాలకు 3, 4, 5, 6 కేజీలు కట్ చేసి రైతుల నడ్డి విరిచే కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడ ఈ ప్రభుత్వం కానీ అధికారులు కానీ చోద్యం చూస్తున్నారు. మరి ఒక్కసారి చూస్తే మార్కెట్ యార్డ్ పరిధిలో సుమారు 60-70 వేల క్వింటాల ధాన్యం ఇక్కడ ఉన్నది. ఇక్కడే కాదు, మండల వ్యాప్తంగా 2-3 లక్షల క్వింటాల ధాన్యం మరి ఇక్కడ కొనుగోలు కేంద్రాల్లో ఉండడం జరుగుతుంది. మరి ఒక్కసారి ఆలోచిస్తే ఇప్పటి వరకు వర్షాలు పడలేదు. అకాల వర్షం పడినట్టయితే రైతు పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితి ఉంటుంది. మరి అది వంక చెప్పేసి మ్యాచర్ లేదని మరికొద్ది రోజులు ఆపుతారు. ఈరోజు తిప్పర్తి మండల కేంద్రంలో 4 రోజులు పేమెంట్ లేక 4 రోజులు అంటే సుమారు 30-40 లారీల ధాన్యం మరి మిల్లులకు వెళ్ళే పరిస్థితి ఉండే. ఈరోజు మరి ఆర్డీఓ గారు స్పందించి మరి ఎక్కడైతే రైతుకు ఒక లాట్ ఉన్నదనుకోది 50 క్వింటాలు 100 క్వింటాలు ఉండని, ఒక క్వింటాలు ఎగబట్టి చూస్తే తాలు ఎంత తేలితే అంత కట్ చేయడానికి స్వచ్ఛందంగా ఈరోజు రైతులు కూడా ఒప్పుకోవడం జరిగింది. మరొకసారి ఆలోచిస్తే ఇక్కడ సుమారు 60-70 వేల క్వింటాల ధాన్యం ఇక్కడ ఉంటే ఒక్క గన్ని బ్యాగ్ అవుపిస్తలేదు, ఒక తార్బల్ పట్ట అవుపిస్తలేదు, ఒక వేమెంట్ మిషన్ అవుపిస్తలేదు, అమాలీలు లేరు. ఎక్కడ కూడా ఇంత దారుణంగా ఉందంటే పరిస్థితి మరి ఇంత దారుణంగా ఎక్కడ లేదు, ఏ జిల్లాలో కూడా లేదు. మరి ఒక్కసారి మరి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఆలోచించాలి. రైతు పెద్ద ఎత్తున నష్టపోతున్నాడు. మరి ఒక అకాల వర్షం పడ్డట్టయితే ఇక్కడ ఉన్న ధాన్యం దరిదాపు 20-30% నాని మొలకెత్తే అవకాశం ఉన్నది. మరి 60-70 వేల క్వింటాలు ఇక్కడ ఉన్నట్టయితే మరి మిగతా రైతులు ఇక్కడ పోసుకోవడానికి ప్లేస్ లేక మరి మిల్లర్లకు దళారులకు క్వింటాలకు 300-400-500 తక్కువకి మరి దళారులకు అమ్ముకోవడం జరిగింది. తిప్పర్తి మండల వ్యాప్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 2-3 లక్షల క్వింటాలు మరి రైతులు తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవడం జరిగింది. అది ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం ఇక్కడ. మరి ఈరోజు ఖచ్చితంగా మరి వారు స్పందించి 1-2 గంటలు ఆర్డీఓ గారు పేమెంట్లు స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి మిల్లర్లు కూడా మీకు ఎక్కడ ధాన్యం మీద డౌట్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి దగ్గరుండి పేమెంట్ చేసుకోండి, మిల్లు దగ్గరకు వచ్చినాక మాత్రం కేజీ కూడా తగ్గించడానికి లేదనేసి మరి రైతుల పక్షాన కోరుకుంటూ 2 గంటలకు స్టార్ట్ చేయనట్టయితే రేపు పెద్ద ఎత్తున మండల వ్యాప్తంగా రైతులందరూ ఇక్కడ రాస్తారోకో చేసే కార్యక్రమం. తిప్పర్తి వడ్ల రైతు మార్కెట్లో రైతులకు జరిగే అన్యాయం ఏంటంటే ఇక్కడ తూకం వేసుకొని పోయి రైస్ మిల్లర్ దగ్గర పోగానే ఒక్కొక్క కింటాకు 4 నుంచి 5 కిలోలు పోయడం దారుణమైన సమస్య. అది ఇప్పుడు మనకు ధర్నా చేయడం వల్ల ఆర్డీఓ గారు వచ్చి గవర్నమెంట్ రూల్ ప్రకారం అమలుది కానీ మన రైతులది కానీ సమస్య మీద మంచిగా వివరించి మనకు న్యాయమైన పద్ధతిలో చెప్పింది. కాబట్టి మనం ఇక్కడ రైతులు కూడా ఒక విషయం ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి సారాంశం తెలుసుకోవాలి. ఒక పెద్ద మనిషి 500 ఇచ్చిందంటే ఒక సామాన్యుడు కూడా 500 ఇవ్వడం లారోడు. ఆ విషయంలో మనం ఒక్కరికి ఒక పైస ఇచ్చేది లేదు. మన సమస్యల మీద ఏదైనా ఉంటే కూర్చోవాలి, మన రైతు సంఘాలతో మాట్లాడుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఒకదానికైనా మనం అన్యాయంగా కానీ సమస్య మీద ఉన్నప్పుడు మాట్లాడుకొని ధైర్యంగా మన రైతులు ఎప్పుడైనా మన రైతులే మోసం చేస్తారు. ఇప్పుడు అకాల వర్షం వచ్చిన రైతులకే కష్టం, పంటకున్న కష్టం. అదే అన్ని విధాలు ఈ సంవత్సరం ఇంకా జిల్లాలో మన జిల్లాలో వర్షం రాలేదు కాబట్టి రైతులకు సరే 4 ఫుట్లు 2 ఫుట్లు అమ్ముకోవడానికి ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి
మన జిల్లాలో తక్షణమే ఇప్పుడు 40 డిగ్రీలు ఎండ కొడుతుంటే ఎగబట్టడం అనేది చాలా సాధ్యం కాని ముచ్చట. దాని మీద మీరు రైతు మిల్లర్స్ వచ్చి ఎగబట్టుకొని ఒక కింటాకి ఎంత పోతే దాని పద్ధతిలో దానికి నష్టం తీసేసుకొని లారీలు మొత్తం కాంటా కానీ ఇక్కడ సొసైటీగా కాంట ఆపకుండా అక్కడ పెట్టాలి. మిల్లర్లతో డైరెక్ట్ మాట్లాడాలి. మిల్ ఆయన ఇక్కడికి వచ్చి ఆయన వచ్చి సొసైటీ కొలుస్తుందా, మిల్ ఆయన వచ్చి చేస్తాడా, ఒక కింటాకి ఎంత తాలిపోతే అంత కట్ చేసుకొని మన రైతులకు ఈయన పట్టించి ఎమ్మటే మిల్లర్లు దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం మంచిదని నేను రైతు సంఘం తరఫున నేను డిమాండ్ చేస్తున్నా.